వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. నేను మీ మణి. కొన్నాళ్ళ క్రితం హాలీవుడ్లో ద డే ఆఫ్టర్ టుమారో అనే చిత్రం రిలీజ్ అవడం జరిగింది. ఆ సినిమాలో ప్రపంచంలో జరిగిన వినాశనం కళ్ళ కట్టినట్టు చూపించడం అనేది కూడా జరిగింది. సో వాతావరణ మార్పులు ప్రజల్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తాయి, ఎంతవరకు మార్పు చూపిస్తాయి వాళ్ళ జీవన విధానాల మీద అనేది ఆ సినిమాలో చూపించడం జరిగింది. అది చూసిన ప్రజలు ఎంతగానో థ్రిల్ అవడం కూడా జరిగింది. ఇప్పుడు నిజంగానే అమెరికాలో అలా జరుగుతుంది. సో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చాలా వరకు మంచుతో కట్టకట్టుకుపోయింది. అమెరికాలో మనం ఇటుపక్క చూసిన తెల్లటి మంచు మాత్రమే కనిపిస్తుంది. అమెరికాలో టెంపరేచర్ కూడా -50 డిగ్రీలకి పడిపోయింది. ప్రజలు ఆ చలి తీవ్రతకి గజగజ వణికిపోతున్నారు. ప్రధాన నగరంలో ఉన్న వీధులన్నీ కూడా ఎంతో నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అలాగే పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, అలాగే ప్రభుత్వేతర సంస్థలు అన్నిటికీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అలాగే బస్సులు, ట్రైన్స్, అలాగే ప్లేన్స్ కూడా రద్దు చేయడం జరిగింది. ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. ఇదంతా ఒక విధమైతే అమెరికాలో యొక్క 12 రాష్ట్రాలు కూడా మంచుతో ఎంతగానో ప్రభావితం చెందాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 8 మంది చలి తీవ్రత చనిపోయారు. ప్రపంచంలోనే ఎంతగానో ప్రసిద్ధి చెందిన నయాగరా వాటర్ ఫాల్స్ పూర్తిగా గడ్డకట్టుకుపోయిందంటే చలి తీవ్రత ఏ విధంగా ఉందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు అమెరికాలో సముద్రాలే కాదు, చిన్న నదులు, చిన్నపాటి సరస్సులు కూడా గడ్డకట్టుకుపోయాయి. కనీసం ఒక్క టూరిస్ట్ కూడా బయటకు కనిపించట్లేదంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం అమెరికాలో అంటేనే టూరిస్ట్ స్పాట్కి ఇప్పుడు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. అటువంటి అమెరికాలోనే ఒక్క టూరిస్ట్ కూడా మనకి బయట కనిపించడం లేదు. ధ్రువ ప్రాంతాల్లో వీస్తున్న అత్యంత శీతలమైన గాలులు అమెరికాలో మంచు గడ్డకట్టడానికి కారణమయ్యాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే ఉష్ణోగ్రతల కంటే ప్రస్తుతం అమెరికాలో 1 డిగ్రీ ఎక్కువగానే ఉంది. ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టిన 5 నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయని చెప్పి ప్రభుత్వం కూడా హెచ్చరించడం జరిగిందంటే అక్కడ చలి తీవ్రత ఎంతగా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగానే శరీరంలో తగినంత ఉష్ణోగ్రత లేకపోతే అది ఎంతో హానికరంగా భావిస్తారు. అలాంటిది -53 డిగ్రీలు ఉష్ణోగ్రత అంటే శరీరంలోని అన్ని అవయవాలు స్తంభించిపోయి పనిచేయడం మానేసి హైపోథెర్మియా కూడా రావచ్చు. ఒక్కసారిగా శరీర ఉష్ణోగ్రతలు కానీ పడిపోయినట్లయితే ప్రాణాపాయం కూడా తలెత్తుతుంది. ప్రస్తుతం అమెరికాలోనే కాదు, కెనడా వంటి పొరుగు దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడా, అమెరికా, అలాగే పొరుగు దేశాలు వంటి చిన్న దేశాల్లో కూడా ప్రజలు ఈ చలి తీవ్రతను తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నారు. సో చూస్తూనే ఉండండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.